జై పెద్దమ్మ తల్లికి, మాతాకి జై శ్రీరామ్. మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి. వీళ్ళ ఉద్దేశాలు హైదరాబాద్లు మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ ఎవరైనా కావచ్చు. ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? కోర్టు ఇలాంటివి ఏమీ చూడదా? కోర్టుకి బాధ్యత లేదా? సుమోటోగా ఏమి తీసుకోరా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్ మరి జార్ఖండ్ లోనో ఎక్కడో ఉత్తరాఖండ్ లోనో ఇద్దరు నన్స్ అక్కడ ట్రైబల్స్ మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కూల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్లి మైనారిటీ అపీజ్మెంట్ కోసం వాడేటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం. మీ అందరికి తెలుసు, యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇదివరకు నేరుగా వెళ్లే వాళ్ళం తెలుసు కదా. ఇప్పుడు 500 ఎంతో ఇస్తే పైకి తీసుకెళ్తారు. ఇక దర్శనం డబ్బులు. మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలము అని చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది.